డిప్లొమా అయిపోయింది అగ్రికల్చర్లో అండ్ దెన్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కొన్ని కేసెస్ గురించి నార్మల్ స్క్రోలింగ్లో చూస్తుంటే ఒక సీనియర్ లాయర్ది ఒక వీడియో వచ్చిందండి, చాలా బాగుంది, గుడ్ మెసేజ్ అది. యాక్చువల్గా మేజర్గా ఫ్యామిలీ కేసెసే ఎక్కువ ఉన్నాయి కొంచెం రీసెర్చ్ చేస్తే. అయితే ఈ సీనియర్ లాయర్ గారిది వీడియోలో రాంగ్గా కేసు ఫైల్ చేస్తారు కదా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో, అది గుడ్ మెసేజ్ అండి, చాలా బాగా చెప్పాడు ఆయన. సార్ థ్యాంక్ యూ. అండ్ అందరు మీలాగా ఉంటే రాంగ్ కేసెస్ ఉండవు సార్, ఫాల్స్ కేసెస్ అనేవి ఉండవు, అందరు మీలాగా ఉంటారు కదా. బట్ రియల్ మెసేజ్ సార్, వైరల్ చేద్దాం, మ్యాక్సిమం షేరింగ్లో వైరల్ అవుతుందని రీపోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ గుడ్ మెసేజ్. మంది సోదరిమణులు వస్తుంటారండి మా దగ్గరికి. ఫ్యామిలీ లైఫ్లో భర్త ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఆమెని హింసిస్తూ ఉంటాడు. నిజంగానే విక్టిమ్స్ కూడా వాళ్ళు. కాకపోతే ఏమైతుంది అంటే మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకుండే ఆ పగ కసి అనమాట. కొద్ది గూగుల్ నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఎవరో చెప్పుండొచ్చు, ఫ్రెండ్స్ సలహా ఇచ్చుండొచ్చు అనమాట. సార్ లేనివి పోనీ ఎలిగేషన్స్ అన్ని కూడా పెడదాము, ఇదైతే పెద్ద శిక్ష పడదు కదా అన్నట్లు మా మీద ప్రెజర్ పెట్టాలని ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా జరిగినట్లు కోర్టు వారికి చెప్పండి. అంతేగాని ఫాల్స్ అలిగేషన్స్ చేయడము, అతని రెప్యుటేషన్ దెబ్బతీయడం ఇవన్నీ చేశారంటే, అతను కానీ నిర్దోషిగా ప్రూవ్ అయితే రేపటి రోజు మీ మీద కేసులు అయ్యాక అతను మళ్ళీ కేసులు పెట్టే అవకాశం ఉంది, అతనికి ఆ హక్కు ఉంది. డిఫమేషన్ కేసు వేయచ్చు, సివిల్ అండ్ క్రిమినల్. మీ నుంచి కాంపెన్సేషన్ అడగవచ్చు, సివిల్ సూట్ కూడా ఫైల్ చేయొచ్చు మీ మీద. మ్యాల్షియస్ ప్రాసిక్యూషన్ ఉంది కాబట్టి అట్లాగే అది గ్రౌండ్ ఫర్ డైవర్స్ అవుతుంది మెంటల్ క్రూయాలిటీ కింద. కొంతమంది ఏం చేస్తారంటే అతని కంపెనీకి వాళ్ళకు మెయిల్స్ రాస్తారనమాట, రెప్యుటేషన్ దెబ్బతీస్తారు. సో వీటన్నిటి మీద కూడా అతను చర్య తీసుకోవచ్చు. ఒకవేళ కానీ కోర్టులో ఇది ఫాల్స్ కేసు అని కానీ రికార్డ్ చేశారు పొరపాటున అంటే 7 ఏళ్ళు జైలు శిక్ష పడే నేరం అది ఐపీసీ 211 ప్రకారం. కాబట్టి అట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ చెయ్యొద్దు. అతను చేసిన తప్పు మాత్రం కోర్టు వారికి తెలియజేసి శిక్ష పడేలా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.